ఆ రాష్ట్రం ఏంది, అలా ఆలత ఏంది, పని ఏంది, పతారేంది అని తెలిసేది ఎట్లంటే రాజధాని ఎంత ముద్దుగా ఎంత గొప్పగా ఉన్నదనే దాన్ని బట్టి. ఎందుకంటే ఏరే రాష్ట్రాలకు వెళ్ళి దేశాలకు వెళ్ళి పెద్ద పెద్ద లీడర్లు కంపెనీల ఓనర్లు వస్తే దిగేది రాజధానిలోనే కదా, మరి ఆడనే అందరు ఉంటారాయే, అన్ని పనులు అయితే ఆయే. గసొంటి సిటీ ఎంత మంచిగుంటే ఆ రాష్ట్రం అంత డెవలప్ అయినట్టు అగుపడుతుందట. గా ఆపోచన మీదనే ఆంధ్రాల రాజధాని లొల్లి షురువైంది మళ్ళా. మావిగానని ఏ ముహూర్తంలో జగనన్న వల్కిండో గాని ఆంధ్ర రాజకీయాలను ఊపేస్తున్నది పో. అమరావతి ఆంధ్ర రాజధాని అని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే ప్లాన్ బి గింత మావిగన్ కనిపెట్టిండు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావిగన్. సరే, గన్ అంటే బాగుండదు నీకు, అది జగన్ అనేది గుర్తుకొస్తుంది లేననుకుంటే సరే వేరే పేరు పెట్టండి. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏరియాలను రాజధాని చేసి ఇంగ్లీష్ అక్షరాలు కలిసేటట్టు మావిగన్ అని పేరు పెట్టాలనేది పాత సీఎం గారి కొత్త మాట. అప్పుడు 3 రాజధానుల ముచ్చట లెక్కనే ఇప్పుడు 3 సిటీలను కలిపినట్టు అవుతుంది కూడా. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు మావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకల. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. 5 సంవత్సరాలు రోడ్డు పైన పడిన గుంట పూడ్చాడా? అరే గుంటలు పూడ్చలేనాడు. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి అంటే ఎవడు నమ్ముతాడు? లీడర్ల నన్మ గిట్లున్నది కానీ సోషల్ మీడియాలో అయితే మావిగన్ మారుమోగుతుంది. గమ్మతి మాటలు, తీరు బొమ్మలు, నవ్విచ్చుడు, ఎడ్డిచ్చుడు. మరి వైసీపీ ఊకుంటారా? ఏ రాజధాని పేరు మీద పెద్ద స్కామ్ నడుస్తుందని చంద్రబాబు సార్ ను తీరొక్క తీరు రాసుకుంటున్నారు. అమరావతి కరెక్ట్ అని కూటమి పార్టీలు, మావిగానే మంచిదని పంక పార్టీ ఒక రేంజ్ లో నడుస్తుంది అనుకో రాదోన్రే. మామిడాకుల నుంచి మావి, విభూతి నుంచి వి గన్ను, ఇది కాంబినేషన్. మావి గన్ ఇలా తీసుకొని సరిపోయేది. 2-3 సంవత్సరాలను విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ నగరం, సికింద్రాబాద్ లా కలిసిపోతాయి. భారీ నగరం ఏర్పడుతుంది. ఏరువాడి 12 ఏళ్లుగా వస్తున్న ఆంధ్రాకు రాజధాని లేకుంటుంది. నిన్ననే పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితే అమరావతి పర్మనెంట్ పట్టణం కింద డిసైడ్ అయినందుకు సర్కారోళ్ళు సంబరాలు చేసుకుంటుంటే జగనన్న పార్టీ వాళ్ళు మావిగాన్ తోటి మత్పరిచే కార్యం పెట్టుకురా అన్నట్టు. గల్లం మళ్ళా వైసీపీ గెలిస్తే మావిగానే రాజధాని చేస్తారో ఏమో మరి.